సో హలో గైస్, ఇది వచ్చేసి అమ్మమ్మ ఇంటి డే 2 అనమాట. అండ్ బ్లాగ్ 2 ఫస్ట్ బ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన నిన్ననే. సో ఇవాళనైతే నమ్మకం గడుగు నుంచి స్టార్ట్ అవుతుంది ఇవాళ వీడియో. అట్లా గుడిసెలోకి వచ్చిన వాటిగా నిన్న నైట్ గబ్బిలాలు పిక్కు ఆడుకున్నా, కానీ చూపెట్టలేకపోయినా. ఇంకా నైట్ ఇటు రాలేదు, నేను తర్వాత చూపెడతా. నైటే కనబడతాయి, ఇప్పుడు కనబడి ఇప్పుడు వెళ్తురికి ఫ్లాష్ పెట్టినా కనబడదు, ఏం పెట్టినా కనబడదే. ఇవాళ నీకు ఏం లేదు అసలు, జస్ట్ వట్టిగానే ఉండడు. మాకు ఇద్దామని పనుకొని లేకుంటే వేద్దాం అనుకున్నాను నేను, కానీ నాకన్నా ముందే లేచిపోయింది. నేను ఇప్పుడే లేచి ముఖం కూడా వచ్చిన. ఇది నేను పోయినసారి వచ్చినప్పుడు వేసిన, ఇంకా ఎక్కడ ఉంది. పోయినసారి అంటే నేను వచ్చి ఎన్నో రోజులు అయిపోయాము, 3 రోజులు ఆడున్నానేమో ఇంతే. వాడికి 3 రోజులు అవుతుంది అక్కడ మా ఇంటికి పోయి. 3 రోజులకే మళ్ళీ వచ్చిన, మళ్ళీ ఇక్కడ ఇంకో 3 రోజులు ఉండిపోతా. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు జాంకాయ అయితే వండుకున్నాం ముఖం కడిన తర్వాత. జాంకాయ తెచ్చుకుంటా అని చెప్పిన కదా, అందుకే ఇట్లతో కట్ట కనబడతలేదు గైస్. చెట్టు పోయింది నాకు ట్రై చేద్దాం. అదే ట్రైన్ దీంతో నింపనీకి అవుతలేదు. కత్తి అసలు కత్తి అక్కడ లేదు. కత్తి ఎటువైంది అసలు? కత్తి అంటే మంచిగా ఎంపడుతుంది అంటే కత్తి అంటే ఇటు చివర ఇంకే కత్తి కడతారు దానికి, అది కనబడతలేదు. మిషన్ ఫెయిల్డ్. ఇవాళ కూడా జామకాయ తెంపుకోలేకపోయినా. మా పెద్దమ్మ వచ్చినాక మా పెద్దమ్మనే తెంపిమంట. పెద్దమ్మ తెంపిమంటే దగ్గర ఉంటాయి, వాటి కోసం చెట్టు ఎక్కుతుంది పడతావు వద్దన్నా కానీ ఎక్కుతుంది. చిన్న ఒక జామకాయ ఉంది, కానీ అదైతే తెంపుకుంటున్నాను. కొంచెం పండు వండని అని ఇష్ట పెట్టేస్తున్నా. అక్కడ పైన పండు ఉంది ఆల్రెడీ, దాన్ని పెద్దమ్మ వచ్చినాక తెంపిస్తుంది. అది మా అక్క అయితే ఇంకా ఇవ్వలేదు. చెంప అవుతుంది. మా మమ్మ అయితే ఇంకా పండుకున్నది. నేను పప్పక్క లే, నాకు ఆకలి అవుతుంది. కానీ అట చూడండి, గివ్వే చాయ్ లేదట, పెట్టలేదట, పెట్టాలని లేకనట. కార్తీక దీపం సీరియల్ చూసుకుంటున్నది. ఏమో ఇక పంచులు వస్తున్నాయి నోట్లోకి వెళ్ళి డైరెక్ట్. చాయ్ పెట్టు పప్పక. ఎట్లాగో మళ్ళీ నేను 3 రోజుల తర్వాత ఛాయ్ అనే పదమే ఎత్తున్నాను. సో నువ్వు ఛాయ్ మాటలు కాదు, చేసి చూపిస్తా. ఆయన ఇక్కడ ఒక పన్ను వాడితే ఉంది గైస్. మా అక్క బుక్కల కింద దాచి పెట్టుకున్నది, అది కోసుకుంటామని. ఉరుకుతుంది లేత్తేయాలు. అది నీ మామిడికాయ పేరాసి పెట్టుందా ఏమన్నా? మంచి పండు తీసుకున్నావు, అవి నువ్వు అన్నీ తీసుకున్నావు. అదొకటి చాయ్ పెడతారా, నన్ను మసాలా చాయ్ పెట్టమంటారా? మా అమ్మ అయితే ఇంకా ముఖమే కాలే భలే కదా.
చూడండి గైస్, అంతా వీడియో చేసినాక మా అక్కనైతే నేను పిచ్చి కుక్కలే కొర్రినా ఏమాదో వీడియో అప్లోడ్ చేయకుంటాను. నేను అప్లోడ్ చేస్తుంది. నా వాయిస్ ఉంటే మీరు గడుచుకుంటారు గాయస్, అందుకే నేను వద్దంటున్నాను. మిమ్మల్ని కొంచెం మంచి ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నది నా ఉద్దేశం. మా అక్క మొక్క నుంచి తోడు దర్చుకుంటారు గైస్, అందుకే చూపెడతలేను. మాట్లాడకైతే కూడా వస్తుంది గాయస్, నాకు బీపీ లేస్తుంది గాయస్. అరే మాటకు ముందు గాయస్ అంటుంది, మాట వెనకల గాయస్ అంటుంది, బలా అంటాను మొత్తం. ఇది అప్లోడ్ చేయాలని నమ్మకం, అందుకే నేను నా ఇష్టం నేను అప్లోడ్ చేస్తా కదా, నేను చేస్తా. అరే మమ్మీ, ఇక్కడ జాంకాయలు ఉన్నాయి కానీ కిందనే, ఇంక చిన్నది, దీనికి కూడా మంచి కిందనే జాంకాయ కాసింది. కోయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. అమ్మ గిద్దెంపుకోవాలా, గిద్దెంపుకోవాలా గిదా దొరులే. ఇక్కడ ముళ్ళ చెట్టు కూడా ఉంది దొరులే. మంచిగా ఇప్పుడు ఫ్రెష్గా కింద వాళ్ళు ఏం పల్లె ఆయన కానీ కడుక్కుంటాం. గైస్ ఏంది ఇలా చీకట్లో ఉన్నా అనుకుంటారా? కరెంటు పోయింది. ఎప్పటి నుంచో కరెంటు పోయింది, ఎప్పటి నుంచో కరెంటు పోయింది. కరెంటు పోతుంది, ఒకసారి వస్తుంది, మళ్ళీ ఇట్లా అన్నుడుతూనే పోతుంది. అబ్బా కరెంట్ వచ్చుడుతోనే అనుకున్నానో లేదు, పోతాను ఇట్లా ఉడకపోతుంది ఘోరంగా. నేను ఇంక ఇప్పుడే స్నానం చేసిన, మంచిగా నేను స్నానం చేసి ఫ్యాన్ కింద వచ్చి చక్కగా మందాం అనుకున్నా, కరెంట్ పోయి చా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, 5% ఉంది. ఆ చెట్టుకి జాంకాయ తీయమంటే అనో కానీ తీయలేదేం లేదు, అంతటా ఉన్నాయి. బాబు జాంకాయ తడి తెచ్చుకో. హాయ్ తడితే హాయ్ చెప్పు పిల్లకి, హాయ్ బాయ్ బాయ్ అని, బాయ్ అను, బాయ్ చెప్పురా, బాయ్ అని కన్నయ్య, బాయ్ చెప్తావు కదా, గిట్లా గిట్ల గిట్ల చెప్తావు కదా, గిట్ల గిట్ల చెప్తావుగా, చెప్పు చెప్పురా, చూస్తాడేమో. బాయ్ అని ఆడేమన్నా వస్తుండా? నేను కొట్టినా రాడు, నేను కొట్టకుండా రాడు, నేను ఏం చేసినా రాడు, ఎత్తుకొస్తాడు నడుస్తాడు అనుకో. చెట్లు కొట్టాయి కన్నా కానీ ఘోరంగా చెట్టు కొట్టేసారు గ్యాస్. ఇంకా అనకే నువ్వు మళ్ళీ ఈ మొరం పోసిర్రు, ఈ మొరం పోసిర్రు మొత్తం. ఇంకా మొరం వల్ల కూడా మస్తు చెట్లు పోయినాయి. ఈ మొరం పోయకపోతేనే మంచిగా ఉంది. మొరంతోనే పోయినాయి చెట్లు, పోయినాయి. ఆగో చూడండి, పెద్ద మొద్దు, పెద్ద మొద్దు కొట్టేశారు. ఇక్కడ 2 చెట్లు ఉండేది, ఒకటి తుమ్మ చెట్టు, ఒకటి ఏదో చెట్టు ఉండేది, వంకర చెట్టు. ఇవే ఆకులు, అది ఇవే అవే. ఏం చెట్టు? దుర్శన చెట్టు అంటే ఏంటి? వాటికి ఏమైనా కాయలు వస్తాయా అంటే వీటిని ఏం చేస్తారే? ఇవే కాయలు అంట. వాన పడావా, ఇంకా పైన ఉన్న రేకు ఒక కింద అటు సైడ్ పడ్డది. మా అమ్మమ్మ ఇల్లుని హోమ్ టూర్ చేస్తా అని చెప్పారు కదా, హోమ్ టూర్ చేద్దాం పదండి. ఇప్పుడు పోయి ఆ పొట్టను అట్లా వేసి పెట్టేద్దాం. ఎత్తుకుంటే వాళ్ళు ఎత్తుతాండి వాడైతే, వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఎత్తుకొచ్చిన ఏసేదే ఎత్తాడు మొత్తం. ఆయనకి కాలు కాలే, ఏం కాలే, ఎండలో వాడు ఉరుకుతాడు. పోనీయా గిట్టుకెళ్ళి పోతే గిట్టుకెళ్ళి ఆపుతా. రోడ్డు మీద నిలుచుంటాడు, మన కాలు కాలేయో ఏమో, నాకైతే అర్థం కాదు. ఇది వారికి చెప్తా, నాకు ఏం వద్దు. రోడ్డు వల్ల నా వర్క్ అయితే నేను చేయలేదు గైస్, కనీసం ఎప్పుడైనా స్టార్ట్ పెడుతున్నా. పాపక్క నీకోటి చెప్పాలా? 1 2 చెప్పాలా? కాదు 2. ఏంటిది అది? బనానా? అబ్బా అవును, బనానా అనేది. ఐ వాంట్ 1 బనానా. నిమ్మకానికి బనానా మిల్క్ షేక్. మ్యాంగోస్ కూడా, ఇది మ్యాంగో. మ్యాంగోస్ మిల్క్ షేక్ మరి. అవును, మ్యాంగో కూడా వేయచ్చిన మరి అయ్యో, నీది కొయ్యి. అది వండి ఖరాబ్ అవుతుంది మళ్ళీ పప్పక్క, అందుకే నీది కొయ్యు. నేను
నేనైతే ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే మ్యాంగో మిల్క్ షేక్ చేయబోతున్నా. ఏమంటుంది తెలుసా, మిల్క్లో జస్ట్ బనానా వేసింది గైస్, ఇక మిల్క్ షేక్ అంటుంది. ఏమంటారు? మిల్క్లో బనానా వేసి మిల్క్ షేక్ అంట. అంటే మిల్క్లో మ్యాంగో అయితే ఇప్పుడు మిల్క్ షేక్ వాట్ బనానా మిల్క్ షేక్ మ్యాంగో మిల్క్ షేక్ అవుతుంది. కోయి నా కోటి వాడు చూడండి పొట్టి తీసుకోకుండా తింటే ఆర్రే వాళ్ళన్నా. టైం వచ్చేసి 5:43 అవుతుంది టైము. ఇక్కడ వచ్చేసి సిమెంట్ మూసుక వెనకట గడి ఇరిగింది, దాన్ని ఇద్దామని శుభ్రంగా గడి ఇరిగింది కొంచెం ఆడేద్దామని. ఇంకా మళ్ళీ ఇంటి కాళ్ళు ఎడేస్తారు ఆడేద్దామని. ఇవో నేనైతే సైకిల్ మీద కూర్చున్నా, చిన్న సైకిల్ గుడ్డ సైకిల్ మీద. అప్పుడు ఆడ వచ్చింది ఒక పొట్టాడు, ఆ పొట్ట ఉంది ఈ సైకిల్. అలా వీడికన్నా ఎక్కువ వేరేటోళ్ళే ఉంటారు. నేనేమో దీనిలో కూర్చున్నా, ఆడు కూడా పెద్ద సుతారు అన్నట్టు ట్యాప్ పట్టుకొని వాళ్ళు ఎక్కడికోతే అక్కడ తిరుగుకుంటే సిమెంట్ కలుపుతాడు. ఇంటి వెనకాల ఏడ కడుపుతారు, ఒక్కొక్క గాడ కలుపుతారు. అక్కడ గబ్బిలాలు ఉన్నాయి కానీ ఉంటే పెద్ద అయినా కాదు అవి ఉన్నాయి. ఇంకో నీ సైకిలే నన్ను నొక్కుతున్నాడు. రోడ్ మీదనే పడుతాడు, నన్ను నొక్కుతాడు గాడు. నేను బక్కగా ఉన్నాను నొక్కుతుండు కానీ నిజంగానే. ఒరేయ్ ఒరేయ్ ఏం నొక్కుతున్నావురా, పడతా నేను. ఏయ్ ఆడవాడే పొట్టోడా, ఏయ్ దానికి అసలు ముళ్ళు ఉన్నాయి. నన్ను కొడతావేరా నువ్వు, నీకు ఇయ్యనే అయ్యప్పా. ఏయ్ పోయిడికి నా సైకిల్ ఇది, నా సైకిల్ ఇది, నువ్వు నన్నే కొడతావారా? నువ్వు ఇట్రా. ఏయ్ ఇదేంత పంటలు అక్కడ గబ్బిలాలు ఉండే కానీ ఏ ఉంటాయి, మీరే చూడకుండా చేయకుండా పెడతారు. కట్టపిల్లలు పెట్టి పెరిగి పెద్ద పెరిగినాయి కావచ్చు అవి గబ్బిలాల్లో ఆల్రెడీ. ఆ పొట్టోడికి కటింగ్ చేయించుకుంటే ఏం మంచివాడు వాడు, అంత గబ్బు ఉన్నాడు. అది ఎంటకాలు మంచిగా రింగులు తిరిగినాయి, ఇంకా పెద్ద పెరిగితే ఇంకా మంచి రింగులు తిరిగేటివి. కానీ కటింగ్ చేయించారు అంటే పాపం. కటింగ్ చేయించినప్పుడు ఫుటేజ్ దిద్దాం అనుకున్నా కానీ వాడు పొట్టు ఏడ్చిండు. కానీ ఫోన్లో ఛార్జింగ్ లేదు, అప్పంచలు కరెంట్ ఏంది, కరెంట్ ఇయ్యనే ఇయ్యేది. ఈ ఇల్లు ఏందో ఎండాకాలంలో కరెంట్ ఇస్తారు బాలే, ఛార్జింగ్ లేదు. ఒక ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, పుట్టి చూడాలి ఎక్కడైనా. ఇంకా చెట్టు చూడండి ఎంత చిన్న ఉందో, అది ఎంత పెద్ద ఉండేది, మొత్తాన్ని కొమ్మలను కొట్టేసారు, మస్తు పెద్దగా ఉండేది అది. ఓ ఇంకా ఈ చెట్టు ఇక్కడ మస్తు చెట్లు ఉండేవి. ఇక్కడ నేను నిన్ననే ఎక్కడ చెట్లు ఉండేది, అవన్నీ కొట్టేసారు పోయినాయి అని చెప్పేసి. మూరం పోయకపోతే ఆ మా పోయేటేమో. ఇక్కడ ఈ బండలు ఇక్కడ ఉండేవి కాకపోదు, ఇక్కడ ఉండేవి ఇట్లా ఈ నుంచి ఇట్లా లైన్గా గీడ దాకా ఉండేవి ఇట్లా. కానీ ఆడ నుంచి మూరం పోసి ఏమంటారు, మూరం పోసి అంటే మట్టి మొత్తం పోసి ఆ బండల్ని తీసేసి మళ్ళీ ఇక్కడ పెట్టారు. అసలు ఈ బండి ఎట్లా పెడతారు, ఇట్లా చదివా నాకైతే అర్థం కాదు. ఎంత ఊపినవి పడతానే లేవు అస్సలు పడతాడు. మేబీ ఈ చిన్నగా తీసేస్తే పడొచ్చేమో, నాది లేదు. భలే కట్టారు ఇట్లా, అసలు ఇట్లా పెడతారేమో అట్లా బండల మీద.
నాకు తెలిసి గబ్బిలాలు వేరే ప్లేస్లో సెటిల్ అయినట్టున్నాయి. అవి బాగా పెద్దదైంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు అదేంటిది గబ్బిలేనా కాదు, చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు అందులో ఉండేటివి 4, 5, 6 పిల్లలు ఉండేటివి, 2 పెద్దవి ఉండేటివి. కానీ ఇప్పుడు అన్నీ పెద్దవి అయినాయి. మరి వీటిని మాకు అట్లా ఇవ్వంట, వాడిని సిమెంట్ ఎక్కారు హోల్ ఉందని. నాకు ఇల్లు ఎక్క బుద్ధి అవుతుంది పైన. నాకేం చేయబుద్ధి అవుతుంది తెలుసా, గడ పైన కూర్చొని ఫోన్ చూడబుద్ధి అవుతుంది అదేందో. కానీ ఇప్పుడు ఆడ పైనకి ఎక్కాలంటే మొన్న ఎక్కుదామని ట్రై చేసిన, నాకు ఆకు దెబ్బ దాకా అప్పుడక మూసుకొని ఉంది. వీళ్ళు పొట్టు పెడతారు నన్ను పైనకి ఎక్కుతా అంటే. నవ్వుతుర్రు, ఎందుకు నవ్వుతుర్రు? ఎందుకు నవ్వుతారు? ఏం పని చేస్తున్నాడు వల్ల ఇక్కడ రేకులు ఉన్నాయి. నాకు భయం అవుతుంది రేకులు ఎక్కుదామంటే. ఎక్కుదాం అనుకుంటాను కానీ ఈ రేకులు ఈ గోడకి సైడ్ దాకా ఉన్నాయి. ఇటు సైడ్ సన్సెట్ ఇవ్వండి అయితే బాగా అవుతుంది చుట్టూ అందరికీ. అన్నం తింటా అన్నా, ఏదేం పొద్దుగాలనే తిన్నాం 11కి. చూసిన అవి పొట్ట పరారైండు. ఇక్కడ సైడ్ మీద వ్యూ చూడవచ్చు. ఇటు సైడ్ వచ్చినాయి చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ సైడ్ ఇంకా బాగా కనబడుతుంది సన్సెట్తో. చూడండి గాయ్స్, ఇప్పుడు నేను ఒక డైరీ అయిపోతున్నా. ఇప్పుడు ముట్టుకోబోతున్నా. చూసినా అట్లుంటుంది కదా, మనకేం కాదు. వేరే ముట్టుకుంటే అని అవుతుంది. అసలు ఏం లేదు. గీ వైర్ని దండం వైర్ నా పనికి ఇట్లా కట్టారు వట్టిగా కదా, అది వట్టిగా ఇది. కానీ ఫస్ట్ నేను ముట్టుకున్నప్పుడు ఫస్ట్ డేర్ చేసి ముట్టుకున్నా అంటే నాకు తెలియదు అది అట్లా వట్టి పెట్టాను. నిచ్చిన పెడతాను కూడా ఈ నిద్ర ఆడదాకా ఉంది. అది మమ్మీ నేను గీ ఇల్లు ఎక్కుతున్నాను. అది ఇల్లు కాదు, వరక శంకరని వాళ్ళు నా చెప్పులు ఉన్నాయా? నా చెప్పులు వేసుకొని పెట్టేస్తున్నా. మరి నీ చెప్పులు లేవా? ఇంకోటి ఉంది, అది మీద కత్తే పెట్టిస్తాడు. అవ్వ కిస్ కిస్ అంటుంది. ఎల్లుగా కాదు అదేనే, అదే నేను అంతకుముందు చూసినప్పుడు కూడా అవన్నీ గట్లనే ఉరినాయి. సేమ్ ఇట్లనే ఉరినాయి సేమ్. బయటకు వస్తలేదేంది అది మరి? పెట్టి ఇంకా పెట్టు జరుగులే. అది ఎందుకు వెళ్తలేదు మరి బయటికి తీరు దాన్ని, బయటికి తీరు ఇప్పుడు దాన్ని. అదే పారైనట్లు కింద పోయాలా అదే ఏం చేసినప్పుడు జస్ట్ నీళ్ళు పడవచ్చు అంతే కదా. పనే తెచ్చుకున్నాడు గవర్నమెంట్. అయ్యో గిన్నె ఉండగా నీళ్ళు తప్పి చేస్తావు. ఏమన్నా కావాలంటే నీళ్ళు తెలిసి ఆడుకున్నారు కదా బయటకు తీసుకో. ఇక్కడ పెద్ద కప్పు ఉందంట, అది నన్ను చూసి భయపడింది. ఎందుకంటే దాన్ని చూసి నేను జిలజిలా అని ఎగిరినా, అది అట్లా ఎగురుద్దని ఉరికింది. దానికి యోగాలకు ఏంది తీద్దాం అనుకుంటే దానికి ఏంది అబ్బా పప్ప కాదు. ఇప్పుడు ఎట్లా బయటకు అది బాగా ఘోరం పెద్ద ఉంది. నాకు జిలజిలా అనిపిస్తుంది దాన్ని చూస్తే. వీళ్ళేమో చేస్తారు మొత్తం. ఏం చేసిండు?
ఏం చేసిండు? ఓహో ఇప్పుడు గడ గంట మంచిగా కట్టారా? అది అడుగు వేసిపోతే ఇక్కడ కట్టాడు. మళ్ళీ ఈ సిమెంట్ ఇంకొచ్చే సిమెంట్ ఉంది, అది వచ్చేసి ఇక్కడ వేయాలి. కొంచెం మెరిగింది అది. బయటకు వస్తాను కలిసి అది మెల్లమెల్లగా. దీనికి ఏం సంబంధం? ఇష్టపెట్టకుర్రా అట్లా పడుతుంది, చేతి మీద పడుతుంది, కాలు మీద పడుతుంది. ఇక వచ్చింది గైజ్. అది ఎంత పెద్ద ఉందంటే అంత పెద్ద ఉంది. దగ్గరకు వెళ్ళి పెడతా. మొత్తం దాన్ని చూస్తేనే జర అనిపిస్తుంది. ఉరుకుతుంది ఉరుకుతుంది ఉరుకుతుంది. ఇంకా దగ్గరకు చూద్దామా అండి. అంత పెద్ద ఉంది. ఇంకా డిజైన్ ఉంది అది. ఏమో ఏట వరకు వస్తుంది రా. పప్పకది ఏంటి పప్పక గంత ముద్దు 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 కప్ప. మళ్ళీ డిజైన్ ఉంది. ఇంకా గోండి కప్పనా? ముద్దు ముద్దు. ఇక్కడ ఇంకో కప్పు ఉంది. కప్పు అనేది ముద్దు ముద్దు ఉంది. గొండ్రి కప్పు అని అంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసినాను గొండ్రి కప్పుని. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి బర్రె అయితే స్నానం చేస్తుంది. స్నానం చేయ కూడా మేత కోసం వరుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటిది అతుకుల. ఓ తాతనైతే నాకు అటుకలిస్తాను. ఇక్కడ ఒక బర్రెను వచ్చేసి అది స్నానం చేస్తూ ఉంటే ఇక్కడ ఒక బర్రె వచ్చేసి మేత కోసం రెడీ చేస్తుంది. అయ్యో ఎగ్ ఫ్రై నువ్వు వండుతలేవు, అది కలుపుతున్నావు జస్ట్. మీ అబ్బాయి వేసింది వేరక చూడ అనుకుంటున్నా. బైటింగ్ షూటింగ్ ఇంటికలు విక్క. ఇట్లా ఉరకత్తాంది రో బర్రె ఎగబడుతుంది. మీది ఎగబడే పడుతుంది. జరిగే खत्म बाय बाय टाटा।